హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇడ్లీ పిండితో గుంట పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకో చూపిస్తానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో మనం 2 కప్పులు ఇడ్లీ పిండి వేసుకోవాలి. సో ఈ 2 కప్పులు ఇడ్లీ పిండి వేసుకున్నాం కదండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు కూడా. సో అలాగే ఇందులో 1 కప్పు మైదా పిండి, అలాగే 1 కప్పు కొత్తిమీర, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం సోడా పొడి కూడా వేసుకుంటున్నానండి. సో ఇలా వేసుకున్నాం కదండి. సో దీన్ని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నేను చక్కగా చేతితో దీన్ని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను వాటర్ వేసుకోవట్లేదండి. చక్కగా మిక్స్ అయిన తర్వాత వాటర్ పడుతుందంటే నేను అప్పుడే వేసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. సో దీంట్లో కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకుని చక్కగా బోండాకైతే ఎలా అయితే మనం లూజ్గా చేసుకుంటాం, మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంలో చేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, చక్కగా బోండా పిండిలో ప్రిపేర్ అయిపోయింది కదా. సో దీన్ని ఏంటంటే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను గుంట పొంగనాలకి యూస్ చేసే నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనం ఈ నాన్ స్టిక్ ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఫస్ట్ 1/2 టీ స్పూన్ వరకు మనం ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, చక్కగా ఆయిల్ అయితే వేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గుంట పొంగల్ ఆ పిండిని మనం ఒక స్పూన్తో యూస్ చేసి మనం అక్కడ ఒక గుంటలోని 1 స్పూన్ వేసుకుంటున్నాం అనమాట. చూసారు కదండి, కాలింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క స్పూను వేసుకోవాలన్నమాట. పిండిని ఒక్కొక్క స్పూను ఒక గుంటలో వేసుకోవాలన్నమాట. సో అన్నిట్లోని చక్కగా వేసుకోండి. సో అప్పుడు కాలిన తర్వాత మనం దీన్ని సో చూసారు కదండి, చక్కగా మనం ఈ గుంట పొంగనాలను వేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం కొంచెం కాలిన తర్వాత దాన్ని మనం తిప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ నాన్ స్టిక్ ప్యాన్ కంటే ఒక చెక్క స్టిక్ లాంటిది ఇస్తాడనమాట. దాంతో మనం దీన్ని ఇలా టర్న్ చేసుకోవచ్చు. సో దీన్ని యూస్ చేసి నేను టర్న్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదండి, చక్కగా కాలిపోయిన ఇటు సైడ్కి మనం తిప్పుకున్న వైపు కూడా చక్కగా కాలిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా టర్న్ చేస్తున్నాను అనమాట ఇవన్నిటిని. సో చూసారు కదండి, ఇలా టర్న్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ వేసేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మేము దీంట్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి. సో ఇప్పుడు అటు సైడ్ కూడా మనకి చక్కగా కాలిపోతే మనం అక్కడ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, చక్కగా బోత్ సైడ్స్ చక్కగా కాలిపోయినాయి కదా. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను అనమాట. మనం ప్లేట్తో సో ఈ గుంట పొంగనాలకి ఏంటంటే టమాటా పచ్చడి కానీ, సో నెక్స్ట్ పల్లీ చట్నీ కానీ దీనికి చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఫస్ట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదండి, గుంట పొంగనాలు అనేది రెడీ అయిపోయింది.